లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. షెర్లాక్ హోమ్ అనే ఒక టైటిల్ ని ముందు క్యారెక్టర్ తర్వాత కానీ ముందు ఆ పేరుని ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు సినిమాలో ఎక్కడ ఎప్పుడు వాడలేదు. అండ్ మీరు ఈ షెర్లాక్ హోమ్స్ అనేది టైటిల్ పెట్టుకుని మీరు సొంతంగా కథ రాసుకున్నారు. షెర్లాక్ హోమ్ లిటరేచర్ లో ఏదైనా ఒక పీస్ ఎపిసోడ్ ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారండి? సార్ మన షెర్లాక్ హోమ్స్ కి అసలు ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్ ఎవరో కూడా తెలియదు. మన ఇండస్ట్రీలో చాలా మందికి టైటిల్ తెలియదు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఇప్పుడు మీరే అన్నారు కదా మీ క్వశ్చన్ లోనే చాలా మందికి అదే సార్, అందులోనే చాలా మందికి అసలు షెర్లాక్ హోమ్స్ అంటే అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి. అప్పుడు వంశీ గారు వాళ్ళు ఏంటంటే కింద దాన్ని మనం లోకలైజ్ చేద్దాం అని చెప్పి చంటబ్బాయి తాలూకా అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేసి పెట్టారనమాట. ఫస్ట్ లో అది కూడా లేదు ఫస్ట్. సో చెప్పగా షెర్లాక్ హోమ్స్ అంటే ఒక డిటెక్టివ్, జేమ్స్ బాండ్ అంటే ఇట్లా ఉంటాడు, పోలీస్ అంటే ఇట్లా ఉంటాడు, డాక్టర్ అంటే ఇట్లా ఉంటాడు, ఒక సిగ్నేచర్ ఎట్లా ఉంటుందో అని ఇప్పుడే కొంతమందికి తెలుసండి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ వచ్చేసరికి ముగ్గురు పేర్లు అవి. అదే ఇక్కడ కామాలు పెట్టారు షెర్లాక్. అదే సార్, ముగ్గురు పేర్లు అండి. ఇక్కడే మన షెర్లాక్ హోమ్స్ కి వాళ్ళ అమ్మా నాన్న అసిస్టెంట్లు అండి. వేరే పక్కన ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ అట్లా కాకుండా ఇంతకుముందు అందరూ వచ్చారు కదా, అట్లా కాకుండా అమ్మా నాన్నే అసిస్టెంట్లుగా ఉంటూ అమ్మ పేరు షర్మిలమ్మ షర్రు, నాన్న పేరు లోకనాథం లోకు, ఈడు ఓం ప్రకాష్ హోమ్స్, ముగ్గురు కాకపోతే ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అంతవరకు ఒకేసరిగా చంటబ్బాయి తాలూకా అని పెట్టినప్పుడు చంటబ్బాయి సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి రేంజ్ గాని ఆయన తాలూకా సూపర్ స్టార్ డమ్ గానీ చిరంజీవి గారి గురించే చూసారు ఆ సినిమా. అది పెద్ద సక్సెస్ అయింది కూడా, ఫిల్మ్ గ్రేట్ సక్సెస్. కానీ ఇక్కడ మీరు చంటబ్బాయి తాలూకాని పెట్టడం వల్ల మీది సీరియస్ డ్రామావా లేకపోతే లైటర్ వెయిన్ లో నడుస్తుందా? బట్ కథ మాత్రం 7 చచ్చిపోవడం, వాళ్ళని పట్టుకోవడం, ఇదంతా సీరియస్ కంటెంట్ లాగా ఉంది. షెర్లాక్ మీ ట్రైలర్ లో చూస్తే వెన్నెల కిషోర్ ఏదో చాలా లైటర్ వెయిన్ గా గల్లిబుల్లుగా కనిపిస్తున్నాడు. ఎట్లా దీన్ని మేనేజ్ చేశారు? వాట్ ఈస్ యువర్ ఫైనల్ కంటెంట్? అంటే పరమానంద శిష్యులు అని మనం అంటాం ఇప్పుడు. అవును. సో వాళ్ళ కామెడీగా మనకు అనిపించినా నవ్వించినా కూడా ఫినిషింగ్ వచ్చి వాళ్ళు చేసే పనులు ఒక అద్భుతం అనిపిస్తుంది. అట్లాగా ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ ఒక పరమానంద శిష్యుల్లా చేసినా కూడా ఫినిషింగ్ వచ్చేసరికి దానికి అందరూ మెచ్చుకునేలాగా ఒక థ్రిల్ ఇస్తారు. ఓకే. తర్వాత 2009 లో యాపిల్ టీవీలో ఇది ఒక సీరియల్ గా షెర్లాక్ హోమ్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ చాలా బిగ్గెస్ట్ గ్రాసర్ అది. దాంట్లో కూడా 5 చచ్చిపోవడం, దాని మీద షెర్లాక్ హోమ్స్ అండ్ హిస్ కౌంటర్ పార్ట్ డాక్టర్ వాట్సన్ వాళ్ళిద్దరూ దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నదా దీనికి? అసలు ఏమీ లేదు సార్. ఇది షెర్లాక్ హోమ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిక్షనల్ అండి. నా డీటెయిల్ లో కూడా కథ ఉంది మనకి. అదే ఫిక్షనల్ క్యారెక్టర్. సో ఇక్కడ మన అవుట్ లైన్ వచ్చి ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు 1991 లో వైజాగ్ వచ్చి చనిపోయిన రోజులో ఒక పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగినప్పుడు చాలా చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మనకి హత్యలు జరుగుతాయి, ఆత్మహత్యలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కానీ వాటిని ఎవరు ఫోకస్ చేయరు. ఏదైతే పెద్దది ఉందో దాని మీద వెళ్తూ ఉంటారు. సో ఆ రోజు జరిగినప్పుడు ఒక మేరీ అనే అమ్మాయి ట్రైలర్ లో చెప్పినట్టు దానికి ఒకటి కావాలి. సో పోలీసులు వేరే పనిలో ఉండగా సో ఇతను ఎన్నుకుని అట్లా చేశారనమాట. అంతే కదా సార్, సినిమాకి హీరోకే పబ్లిసిటీ అక్కర్లేదు, ఆయన సినిమాకి ఆయనే రావట్లేదు. ఆయన పబ్లిసిటీ రానప్పుడు మీరు ఇంకెందుకు పాకులాడబడ్డా? ఈ సినిమాలో హీరో ఎవరండి? అంటే వెన్నెల కిషోర్ హీరో కదా? వెన్నెల కిషోర్ హీరో కాదు, రవి హీరో కాదు. సినిమాలో కథే హీరో. వెన్నెల కిషోర్ కథ మీద బలం. సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను. నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కథనే నమ్ముతున్నాను. సో వెన్నెల కిషోర్ నమ్ముకున్నా కథ నమ్ముకున్నారు? కథనే నమ్ముతున్నా. అదే కథలో ఒక ప్రధాన పాత్ర ఆయన పోషించాడు, అంతే తప్ప ఆయన హీరో కాదు. సో అందుకని ఆయన రాకపోయినా మీరు డిపెండ్ అవ్వకుండా మీ పబ్లిసిటీ మీరు చేసుకుంటున్నారు. మనం ముందుకెళ్ళాలి కదా సార్, మరి డబ్బులు పెడుతున్నాం ఆయన కాదు కదా. అసలు ఎందుకు సార్ వెన్నెల కిషోర్ గారు ప్రమోషన్స్ కి రారు? వెన్నెల కిషోర్ గారు అడగకుండా ఉండుంటారు కదా. ఎంత కథ అయినా సరే అనన్య గారిని కూర్చోబెట్టారు, అంతమందిని కూర్చోబెట్టారు కదా. వచ్చారు ఒకసారి ఒక కామన్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. బట్ యాజ్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం అండి. ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ నమ్ముకుని అట్లా కాదు, కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం. అండ్ దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్.
అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళు వేస్తారో వాళ్ళని తీసుకుంటారు. పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు ఆయన కేటగిరీలో. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. అంటే ఆయనకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాలేకపోతున్నాడు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వీ రిక్వెస్టెడ్ బట్ హీ కుడెంట్, అండ్ బై నేచర్ ఆల్సో ఈజ్ ఇంట్రోవర్ట్ అనమాట. సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ యూజువల్గా నేను రానండి, ప్లీజ్ అవాయిడ్ మీ ఫ్రమ్ దీస్ అనేసి ఆయన ఒక జెంటిల్ అండ్ సాఫ్ట్ రిక్వెస్ట్ ఆయన సైడ్ నుంచి. అంటే ప్రొడ్యూసర్ లో యూజువల్లీ అలా ఉండదని నాకు తెలియ అడుగుతా. ఈ వెన్నపూస అగ్రిమెంట్స్ లో ప్రమోషన్స్ కూడా రావాలి, హీరోయిన్స్ కి అయితే పెడతారు కదండి, ప్రమోషన్స్ కూడా రావాలి, ఇన్ని రోజులు ఇవ్వాలి. అట్లేం లేదు. ఎవరైనా అంటే ఒక ప్రోడక్ట్ తీసినప్పుడు అది అందరి ప్రోడక్ట్, అది హీరోనా హీరోయినా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు, ఈజ్ అ టీమ్ ఎఫర్ట్ కదా. సో ఒక్కొక్కరు కుదురుద్ది వస్తారు, ఒక్కొక్కరు కుదరదు రారు, అంతే. ఓకే, మోహన్ గారు చెప్పిన కథేనండి. ఆ కథ ఇంట్రెస్టింగ్గా ఉండి చేద్దామని చెప్పి ముందుకు వచ్చాను. సో బిజినెస్ అంటే ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ లేదా సినిమా ఫీల్డ్ కానీ ఇది కానీ? కన్స్ట్రక్షన్లో ఉన్నారు కదా. ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవటం అని కాదు, ఒక బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. దీన్ని కూడా నేను ఒక బిజినెస్ లానే అనుకొని ముందుకు వచ్చాను. మోహన్ గారు ఆయన ఆ సాంగ్ విన్న తర్వాత చాలా ఇదయ్యారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు నాకు ఫోన్ వచ్చింది. 15 minutes మాట్లాడారు. చాలా బాగా చేశారు. మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దాని నుంచి ఆ సాంగ్ వింటేనే నాకు హంటింగ్ బాగా చాలాసార్లు విన్నాను అని చెప్పేసి ఆయన నేను ట్వీట్ పెడుతున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఇన్స్టాలోను ఫేస్బుక్లోను పెట్టారు. నిన్న ఆయన బర్త్డే అయితే నేను ఒక చిన్న ఆయనకి విషెస్ చెప్పాను అనమాట. దాన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు ఈరోజు. అనన్య, కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు ఎవరైతే థ్రిల్లర్స్ ఇష్టపడతారో ఈ నేమ్ కి, షెర్లాక్ హోమ్స్ కదా సార్. సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవబోతుంది? మీ జర్నీతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్, ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు సార్ రైటర్ మోహన్ గారు. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటారో, ఎందుకంటే నేను కొంతమంది సినిమా చూసారు ఆల్రెడీ, మా టీం కానీ కొంచెం పబ్లిసిటీ టీం కానీ, వాళ్ళందరూ సినిమా చూస్తేనే ఎలా ప్రమోట్ చేయాలో తెలుస్తుంది కదండి. సో వాళ్ళు చూసినప్పుడు మాత్రం మేము ఎక్కడైతే వాళ్ళు షాక్ అవ్వాలనుకుంటున్నాం, మేము ఎక్కడైతే వాళ్ళు బాగా నవ్వాలనుకుంటున్నాం, అక్కడంతా ఆ రియాక్షన్స్ అన్ని కరెక్ట్గా పడ్డాయండి. సో ఆ మీటర్లు అన్ని కరెక్ట్గా పడేసరికి ఇట్ విల్ బి నైస్. అనన్య, మంచి ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అదే ఎక్కువ ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా, మరి ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిలో మీరు కొంచెం పల్లెటూరు నేచర్ లో ఉన్నవి చాలా వరకు చేశారు. ఇది కూడా అదే నేచర్ లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారో? ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న, అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. చూడటానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో. ఐ థింక్ నాకు చూడటానికి కూడా సిమిలర్ గా లేదు. ఇంతకుముందు కొంచెం డిగ్లామ్ గా ఉండేది, ఇది నార్మల్ గా నేను ఎలా కనిపించిన అలా కనిపించాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్ గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టు. అనీష్ గారు దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైమా సార్, లేదంటే అంతకు ముందు? కాదు, కాప్ గా చేశాను, కానీ దీంట్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిషోర్ గారితో చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం, అంటే ఇది కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ మోహన్ గారే, నన్ను ఈ రోల్, అంటే జనరల్గా కాప్ రోల్ అనేది నేను చేశాను, కానీ కొంచెం ఒక ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో. ఎక్కువ వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అసలు ఆయనతో కామెడీ చేయడం అనేది నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇది నా కంఫర్ట్ నా కంఫర్ట్ జోన్ కన్నా కొంచెం బయటకు వెళ్ళింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. మంచి విజయాలుగా కన్వర్ట్ అవడం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. మరి ఆ లోటు ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీరుస్తాడు అని ఆశిస్తున్నారు? 100% అండి. అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నాను. వంశీ గారు, అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు అవన్నీ చేస్తూ వచ్చారు, దీనికి కూడా చంటబ్బాయి తాలూకాని యాడ్ చేశారు. అక్కడ ఆగిపోయారా, లేదంటే
సినిమా కూడా ఏమన్నా మీ మార్క్ టచ్ అప్ ఇచ్చారు? సజెషన్స్ ఇవ్వటం వరకు చేస్తాం కదా. అదే సజెషన్స్ ఎంతవరకు ఉంటాయి అంటున్నా. అంటే యాక్సెప్టబుల్ అయితే తీసుకుంటారు, 100% తీసుకుంటారు యాక్సెప్టబుల్ అయితే. బట్ ఫస్ట్ కన్విన్స్ అవ్వాల్సింది డైరెక్టర్, బికాస్ ఈజ్ ద విజనరీ దేర్. డైరెక్టర్ గారు, వంశీ గారు ఇచ్చిన సినిమాకి చాలా అండి. ఒక ట్యాప్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్తే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ అంటాం, అదే గుళ్ళో శంఖం పట్టుకెళ్తే తీర్థం అంటాం. శంఖంలో పోస్తేనే వాటర్ అదే. లేకపోతే 100 సినిమాలు చాలా చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు, అట్లా వెళ్ళిపోయేది. సో ఆయన వచ్చిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత ఆయన టీము మొత్తం దీన్ని ఇంకొక యాంగిల్లో కూడా చూడొచ్చు. సహజంగా మనం కథ రాసుకున్నప్పుడు షూటింగ్లో మారిపోతుంది ఆర్టిస్టుల వల్ల, లేదా ఇంకోటి వల్ల. షూటింగ్ తర్వాత ఎడిటింగ్లో మొత్తం కథ మారిపోతుంది. ఫినిషింగ్ వచ్చేసరికి ఏం రాసామో అది ఉండదు చాలా సినిమాలకి, అది నిజం. ఇక్కడ ఏమైందంటే ఈ యాంగిల్ కాకుండా ఇలా కూడా చూడొచ్చా అని దాన్ని మార్చి ఆయన ఇచ్చిన సజెషన్స్ మా టీము అందరూ, మా ఎడిటర్ కానీ మా డిఓపి చాలా ఎక్సలెంట్గా చేశాడు ఆయనది కానీ. ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే తర్వాత చూపించారు వాళ్ళ టీము. ఇంకా అక్కడి నుంచి మేము ఆగలేదు, నాకు చాలా కాన్ఫిడెన్స్. షెర్లాక్ హోమ్స్ అంటే నార్మల్ టైటిల్ అది, దానికి శ్రీకాకుళం యాడ్ చేయడంతో ఒక చిన్న కామెడీ పెప్ అనేది వచ్చింది. అవును. అంటే శ్రీకాకుళంలో పర్టికులర్ గా ఒక సెటప్ కావాలి కాబట్టి అక్కడ పెట్టుకున్నారా, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఆ సెటప్ తీసుకోవడానికి? ఇది ఒక చిన్న ఐడియా అండి. మామూలుగా నాగేంద్ర గారు చెప్పినట్టు షెర్లాక్ హోమ్స్ అంటే అలా బాగా ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంది, ఆయన కింద వాళ్ళకి తెలియదు. సో అటువంటి వాళ్ళకి షెర్లాక్ హోమ్స్కి శ్రీకాకుళం ఏంటి అనేది చిన్న క్వశ్చన్ వచ్చి సెర్చింగ్ మొదలు పెడతారు. శ్రీకాకుళం తెలిసిన చిన్న వాళ్ళకి ఈ కింద ఏంటి ఇంగ్లీష్లో రాశాడు షెర్లాక్ హోమ్స్ అని చెప్పేసి వాళ్ళు దీన్ని అలవాటు చేసుకుంటారు. సో ఏబిసికి ఒక అలవాటు చేద్దాం ఒక టైటిల్ అని చెప్పి మేము పెట్టడం జరిగిందండి దీనికి కథ ప్రకారం. దానికి ట్యాగ్ లైన్ కింద ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు నార్మల్ గా మొన్న మట్కా సినిమా వచ్చింది, బాగా ఖర్చు పెట్టి సినిమా అంతా చేశారు. వైజాగ్ వాళ్ళు చాలా పొంగిపోయి భుజాలు గజాలు అయిపోయారు అందరికి అక్కడ, మా ఊరి సినిమా సెట్ అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా శ్రీకాకుళం వాతావరణం అంతా. ఆ రోజున వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు వైజాగ్లో చాలా మంది మట్కా రిజల్ట్తో. ఈ సినిమా శ్రీకాకుళం వాళ్ళ యుగోని వాళ్ళని ఎలివేట్ చేసే రేంజ్లో వస్తుందా ఈ సినిమా? ఎందుకంటే మీరు ఒకటి హ్యాండిల్ చేశారు, మీరు ఒక దాని మీద చెయ్యి వేశారంటే దాంట్లో ఏదో ఒకటి లేదే మీ వరకు అది రాదు, మీరు దాని వరకు వెళ్ళరు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి వంశీ గారు? శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో జరుగుద్ది, కానీ శ్రీకాకుళం అనే పాయింట్ కథకి, అంటే ఈ కథ వచ్చేసి కంప్లీట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి. దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైనర్ కంప్లీట్లీ, దిస్ ఈజ్ అ సస్పెన్స్ థ్రిల్లర్. బ్యాక్డ్రాప్ శ్రీకాకుళం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఇంట్రాగేషన్ డ్రామా నడుస్తూ ఉంటుంది అండ్ దెన్ రివీలింగ్ పాయింట్స్. సో మీకు ఒక మూవీ అయిపోయే టైంకి ఇంకా అయిపోయిందా, ఇంకా పార్ట్ 2 ఎప్పుడు అన్నా అనేలాగా ఉంటుంది మూవీ అయితే. అయితే శ్రీకాకుళం ఎక్కడ రిక్రియేట్ చేయడం గట్టాలది ఏం చేయలే, లొకేషన్స్ లొకేషన్ షూట్ అక్కడ చేశారు కొన్ని, బట్ మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఇంట్రాగేషన్ దీని మీద వెళ్ళుద్ది. ఓకే ఓకే. వెన్నపూస రమణారెడ్డి గారు, రంగం వరకు మీరు వచ్చారంటే సినిమాల మీద మంచి టేస్ట్, దాని మీద ఒక ప్యాషన్ ఏదో లేకుండా రారు. ఈ సినిమాని మీరు అటెంప్ట్ చేసే ముందు మీ బుర్రలో ఏమైనా మైండ్లో ఇంకా ఏమైనా కథలుండి అలా చేద్దాం అనుకుని ఈయన చెప్పిన తర్వాత అవన్నీ మానుకుని ఇది మొదలెట్టారా, లేకపోతే మీ దగ్గర ఏ రకమైన ఆలోచనలు ఇలా చేద్దామని అటువంటివి ఏమీ లేవా? నో ప్రిపరేషన్? అసలు సినిమా మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. ఓ వెరీ నైస్. వ్యాపారమే ఉంది. వ్యాపారం కోసమే వచ్చాను, ఎందుకంటే నాకు తెలిసింది వ్యాపారమే. ఓకే. ఆ వ్యాపారం చేసుకున్నాకే ఇది కూడా ఒక వ్యాపారం లాగా అనుకోని, ఇది కూడా ఒక వ్యాపారం అనుకొని మోహన్ గారు కలిసినప్పుడు నా దగ్గర ఒక 2 నెలల బేబీ ఉంది చూస్తావా అన్నారు. 2 నెలల బేబీ ఏంటి అన్నాను. 2 నెలల క్రితమే పుట్టిన కథ ఉంది వింటారా అన్నారు. ఓకే అన్నాను. ఆ కథ విన్న తర్వాత చేద్దాం అనిపించింది. మీకు మొట్టమొదటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేద్దాము అదేమి? లైట్ బాయ్ కూడా నాకు పరిచయం లేదు. లైట్ బాయ్ ఎవరు పరిచయం లేదు. అదేలే, సినిమా చూసి 2-3 సంవత్సరాలు అయిందంటే మీరు నమ్ముతారా? గత లాస్ట్ పిక్చర్ ఏంటండి మీరు చూసింది? లాస్ట్ వచ్చేసరికి అదే ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది. నేను చూశాను, టీవీలో చూశాను, కానీ థియేటర్కి వెళ్ళి పరిశ్రమలోకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కన్నా అది పెద్ద విజయం, ఫస్ట్ విక్టరీ నీకు అది మోహన్. అండ్ we wish you a long way in the film industry. It's more profits like in the construction. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వచ్చానండి, నన్ను మళ్ళీ వెనక పంపించకుండా ఇక్కడ సస్టైన్ చేయాల్సిన బాధ్యత అదే. డైరెక్టర్ గారు ఒకసారి జెన్యున్గా చెప్పాలంటే, మేము కథ చేసినప్పుడు చంటబ్బాయి తాలూకా అనేది ఒకటి పెట్టాలని తెలియదు.
దీని కింద నేను చెప్పిన రీజన్తో వంశీ గారికి వెల్విషర్స్ నన్ను కూర్చోబెట్టి ఇంకా కిందకి అర్థమయ్యేలాగా చెప్దాము అని ఒకటి ఇచ్చారు. దానికి నేను ఆయన ఏదన్నా పనప్ చెప్పారంటే ఆ ఫాలో అప్ చేసి ఇంకా టార్చర్ పెడతారు ఆయన. అయ్యిందా ఎన్ని వెర్షన్స్ అని అలా 100-200 క్యాప్షన్స్ రాసామండి. మాకు వచ్చిన ఐడియా ఏంటంటే అందులో ఇప్పుడు మా పిఠాపురం తాలూకా బాగా ఫేమస్ అయింది కదా, తాలూకానే పదం తీసుకుందాం, చంటబ్బాయి డిటెక్టివ్ కదా తీసుకుందాం అని చెప్తే దాన్ని ఓటేసి పెట్టారు. ఆ పెట్టిన తర్వాత సరే ఇది బాగుంది అనుకున్నాం. ఇప్పుడు మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని అడిగారు కదా ఇందాక, ఇదే పార్ట్ 2 అండి. పార్ట్ 1 నెక్స్ట్ ఇస్తాం సార్. డైరెక్టర్ గారు సార్, ఈ సినిమాలో పాట బాగా పాపులర్ అయింది. అవును అంటే మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి ప్రాబ్లం? ఏ పాట పాపులర్ అయింది, ఏ ప్రాబ్లం చెప్పండి. సినిమాలో మూడు రిలీజ్ చేసామండి. అంటే సినిమా మ్యూజిక్ పాపులర్ అయింది. అవును సార్. ట్రైలర్. మీకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదండి. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సహజంగా ఇది ఏంటండి, ఒకరిని పొగడాలి. ఆయన మాకు క్లారిటీ చెప్పేశాడు. నేను స్టేజ్ మీదకి వస్తే ఇంకొకరిని పొగను, నా క్యారెక్టర్ అది కాదు. సో మీరు రాకుండా ఇంట్లో కూర్చుని మీరు లైవ్ ఇస్తారు కదా, అది చూడడం బెటర్ నాకు అనిపించింది అని చెప్పాడు క్లారిటీగా. చాలా సార్లు పిలిచాం, ప్రతిసారి పిలిచాము. మంగ్లీ గారితో పాట పాడించారు ఈ సినిమాకి. అవును సార్. మరి రికార్డింగ్ కూడా రాలేదు కదా ఆయన? అదే అన్నాను కదండి. ఆయన కూడా పొగడాలా ఏంటి అంటే కొంతమంది మనం చెప్తాం కదండి, ఫంక్షన్ ముందు వచ్చేస్తే సార్ నాకు తెలియదు రికార్డింగ్ థియేటర్ లో కూడా పొగుడతారా ఏంటి? పొగడాల్సి వచ్చిందండి, కానీ మేము పొగడలేదు. అందుకే ఆయన రాలేదు, మేమే పాడించుకుని మంగ్లీ గారితో మేము ఇది ఏదో చెప్తున్నారు, అసలు విషయం చెప్పకుండా. అసలు విషయం అదే సార్. కొంతమంది ఉంటారు కదా సార్, ముందు ఫంక్షన్కి వచ్చేసి అయ్యో ఎవరు రాలేదని చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా టైంకి పిలమని. అది ఇదే అలాంటిది. ఇక్కడికి వచ్చి పొగడాలి. మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు, మీరు ముందేమన్నారు, ఆయన వస్తే అందరినీ పొగడాల్సి వస్తుందని నేను రాలేదని అన్నారు. రికార్డింగ్ ఎందుకు రాలేదంటే ఆయన పొగడాలి కాదు, అందుకే రాలేదంటారు. అంటే ఆయన పొగడాలా లేకపోతే ఆయన అందరినీ పొగడాలా? ఆయన మంగ్లీ బాగా పాడేవమ్మని పొగడాలి ఫస్ట్. డైరెక్టర్ గారు బాగా చేశారనాలి. మరి అలా అయితే ఆయన చాలా సినిమాలు చేస్తున్నాడు కదా, మరి రికార్డింగ్ చేస్తున్నాడు కదా. ఆయనకి అప్పుడు మేము ఆనలేదు సార్. వంశీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నా కనిపించి వస్తానని మెసేజ్ పెట్టొచ్చేమో గానీ అని నేను అంటలేదు. ఇప్పుడు అన్నారు ఆయనకి మేము ఆనలేదు అని ఒక్క అన్నారు. అదే అండి, ఇందులో మాది ఉంటుంది. సునీల్ కాశ్యప్ గారికి మీరు ఆనలేదు, మేము బ్యాన్ రానలేదు, లేదా మీ ప్రొడ్యూసర్ గారు ఆనలేదు. అసలు ఎవరు ఆనలేదండి. మేము ఇప్పుడు మాది ఎలా అంటే మేము ప్రభాస్ మహేష్ ఒక హైట్ కదా ఫస్ట్. సో దానివల్ల వీళ్ళు ఏదో వచ్చారు, ఏదో తీస్తారు, ఏదో వెళ్ళిపోతారు అన్నట్లే. అంటే ఒక చిన్న కింద లేయరు ఒక సినిమాకి ఒకటి జరుగుతుందండి. సముద్రం దగ్గర చెత్త ఎక్కడ ఉంటుందండి, బయట కదా, మధ్యలో ఉండదు కదండి. సో అట్లాగా చాలా చిన్న సినిమాలకి ఫస్ట్ పని అయిపోయిందా లేదా అని చెప్పేసి అప్పటి వరకు చాలా మర్యాదగా అన్ని బాగా మాట్లాడతారు. చాలా మంది జరిగేది ఎక్కడ. తర్వాత మళ్ళీ తీస్తాడేంటి ప్రొడ్యూసర్, మళ్ళీ వస్తాడేంటి, లేకపోతే ఇటు ఫస్ట్ సినిమా మళ్ళీ తిరుగుతాడు కదా అనేది ఈ అభిప్రాయం చాలా మందిలో ఎక్కువ ఉంటుందండి. అదే అది పాపులర్ అయ్యి లేదా ఆ సినిమా పెద్ద బ్యానర్ నుంచి వస్తే పిలవని పేరెంట్ కూడా వస్తారు. అంటే మళ్ళీ వీళ్ళు కనిపించాలి కదా ఫోటోల్లో, మళ్ళీ దానికోసం వస్తారు. సో చిన్నోళ్ళు ఇలాంటి చోటే మీరు ఎన్నో ఈవెంట్లు చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు ఎంతో మందిని పిలిచుంటారు, ఎవరిని వస్తారండి, రారండి. ఇప్పుడు మాకు వంశీ నందిపాటి అనే 100% స్ట్రైక్ రేట్ ఒకటి ఉంది కాబట్టి 21 సీట్లకి 21 సీట్లు లాగా 4 సినిమాలు ముందు పెట్టుకోవడం వల్ల ఇది ఏదో ఉందరా అని చెప్పేసి అక్కడ మేము అదృష్టవంతులు అని చెప్పాం కదండి. బాటిల్ పట్టుకెళ్తే ట్యాప్ వాటర్, గుళ్ళో పోస్తే శంఖం. ఇప్పుడు ఆ వాటర్ అయ్యింది, సినిమాలో కూడా అంతే. మీ సినిమా హిట్ అయితే ఆయన స్టేజ్ మీకు రావచ్చు, నేనే చేశాను దీని మ్యూజిక్ అని. రావచ్చండి, ఇంకా పిలవట్లేదు ఏంటని రెడీ అయ్యి కూర్చోవచ్చు ఇంట్లో, ఏదైనా జరగవచ్చండి. పర్లేదు, గోదావరి కూడా బాగానే ఉంది మీ దగ్గర. తాలూకా అంటున్నారు, 21 సీట్లు అంటున్నారు, చాలా లెక్కలు చెప్తున్నారు. తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా గుర్తు పెట్టుకుంటారు? ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా డైరెక్టర్ గారే చెప్పాలి. చాలా మంచి రోల్ ఇచ్చారండి నాకు, చాలా ఇష్టమైన రోలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న రోలు. అండ్ ఆల్సో సక్సెస్ తర్వాత ఇన్కేస్ సక్సెస్ మీట్ లాగా పెట్టి ఈ Q&A క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన కాంబినేషన్లో మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు. బేసికలీ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, అలా ఒక 5-6 మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ని. సో ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టిన కథ ఇది. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు. అనన్య, ఇది 4th ఫిలిం ఈ ఇయర్. సో ప్రీవియస్ ఫిలిం అంత కరెక్ట్గా పెర్ఫామ్ చేయాలి, కానీ మీ రోల్ వరకు బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ పరంగా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో ఉన్నంత బిజీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నారా?
బేసికలీ బిజీగా ఉండడం అంటే ఇప్పుడు నేను 2023లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని 24లో రిలీజెస్ అన్నీ అయ్యాయి. సో నేను ఈ ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ అవుతాయి. సో ఎప్పుడు మేబీ ఆడియన్స్ ముందుకి రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సినిమా సక్సెస్ గురించి December 25th మాట్లాడుకున్నా. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. వంశీ గారు, మీకు లక్ హెల్ప్ చేస్తుందా, లక్ దగ్గరికి మీరు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. బేసిక్ గా 25th బిగ్ డేట్ ఫర్ సో మెనీ ఫిలిమ్స్. కొన్ని పోస్ట్ పోన్ అయినాయి. సోలో రిలీజ్ రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. అదే చెప్తున్నా, రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది, కొంచెం బిగ్ ఫిలిం దెన్ కంపేర్ టు అవర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మీకు ఫస్ట్ నుంచి అలానే ఉంది మీ ప్రొఫైల్. ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి ఆ టైం సిచ్యువేషన్స్ అన్ని కలిసి వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు ఏమైనా పూజలు చేస్తున్నారా తంత్రా మూవీలో వేసేటట్టు? పొలిమేర రైట్, మీది పొలిమేర, ఆ పక్కన తంత్రా ఉంది కదా. సో 2 దెయ్యాలు పక్క పక్కన ఉంటుంది. సో ఎలా ఫీల్ అవుతుంది? ఐ థింక్ 5% లక్, 95% వర్క్. సో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నాగమహేష్ గారు, సార్ మీది దీనిలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? త్రూ అవుట్ వెళ్ళిపోతుంటారా? విలనిజం మ్యాక్సిమం మీరు చూస్తే కనుక ఎక్కువ విలనిజం క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనిలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది సార్? దీంట్లో నాది త్రూ అవుట్ క్యారెక్టర్ అండి. వెన్నెల కిషోర్ గారికి ఫాదర్ రోల్ చేశాను. చాలా ఇంపార్టెంట్ రోలు. త్రూ అవుట్ ఉంటాము. ఇప్పటి వరకు నన్ను కొంచెం ఫెరోషియస్ రోల్స్లో చూసిన వాళ్ళకి ఇది కొత్త కోణంలో, అంటే బొమ్మ బుర్సు లాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఇన్నోసెంట్ ఫాదర్ రోల్ చేశాను. చాలా మంచి రోలు, నన్ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో దీంట్లో మిమ్మల్ని కామెడీలో దీనిలో కూడా చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఓకే సార్. అనీష్ గారు, నా సావు నేను చేస్తా మీకెందుకు? సో ఇలాంటి డైలాగ్స్ ఏమన్నా మన శ్రీకాకుళంలో ఉన్నాయా? డైలాగ్స్ ఆఫ్ కోర్స్ బాగుంటాయి, కానీ మా కాంబినేషన్లో ఉన్న సీన్స్ నాది ఇంకా కిషోర్ గారి మధ్యలో, దానికి ఒక టైమింగ్, ఒక ఎనర్జీ, ఒక వేరే కైండ్ ఆఫ్, అంటే నేనైతే ఇలాంటి ఒక ఫిజికల్ కామెడీ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. నేను ఒక జనరల్గా ఒక దారిలో ఉంటాను. అంటే ఎప్పుడు నన్ను, అంటే ఇది ప్యూర్లీ రైటర్ మోహన్ గారి క్రెడిట్. ఆయన నన్ను కంప్లీట్గా స్ట్రెచ్ చేసి ఒక ఆర్టిస్ట్గా ఒక విశ్వరూపం చూపించారు ఐ థింక్. సో నేనైతే ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్ ఉంటాయి. సీన్స్ ఎక్కువ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయండి మా మధ్యలో. సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ. అనన్య గారు, దిస్ ఇస్ కీర్తి ఫ్రమ్ ప్రైమ్ నైన్. ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? ఏ మూవీకి మీరు వర్క్ చేయబోతున్నారు? ఒక హిందీ ఫిల్మ్ చేస్తున్నా అండి. అది ఆల్రెడీ ఒక 70% ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది. ఓకే. సో ఒక అంటే బేసికలీ తెలుగులో చేసే లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ కాస్టింగ్ ఎవరితో ఉండబోతుంది? అది బాలీవుడ్లో? బాలీవుడ్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈస్ ఫ్రమ్ బాలీవుడ్. Everybody. Yeah. All the best. Thank you. For more videos like this, subscribe Big TV channel.